సార్ నేను చెట్లు పెట్టినప్పుడు ఎవరు కాదు మా తమ్ముడే. నువ్వెంత తిక్కోడాయా, ఏడ పండుకొని పంట తెచ్చి పెడతా ఉండవు, ఏదో మొక్కజొన్నలో మిరపేరు నాటకుండా ఇచ్చేయండి అంటే నేను అనుకొని దాన్ని ట్రై చేస్తే అది అవుతుంది, కాకుండా ఉండదు, సాధ్యం అనేది లేదు, దాన్ని చేయాలని చేసినాను అని చెప్పినాను. రైతు ఈ మిరప చెట్లు కానీ టమోటా కానీ ఇవన్నీ నాటుతారు, మొక్కజొన్న కానీ. ఇది ఫైనల్ గా ఒక స్టేజ్కి వచ్చేపాటికి మన దగ్గర క్రాప్ దశలో ఉన్నప్పుడు అంటే ఎన్ను పాలు పడతా అన్నప్పుడు 3,000 రూపాయలు ఉంటుంది క్వింటల్. అదే మన చేతికి వచ్చేపాటికి 1,200 1,300 అయిపోతుంది. మనం వేసిండే సత్తువుల డబ్బులు కానీ పెట్టిండే కూలీలు కానీ ఏవి రిటర్న్ రాలేకపోతున్నాయి. రైతు అలాగే కూరుకుపోతున్నాడు. ఇది రాయలసీమ జిల్లాలో రతనాల వర్షం గుర్చినట్లే అందరూ ఇప్పుడు మా ఊర్లో కూడా రైతులు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ చెట్లలో కాయ కాస్తుందా, మేము తెచ్చి పెడదామా అని. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ తుమేష్. ఫ్రెండ్, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు మనతో పాటు రైతు హరి గారు, సురేష్ గారు అదే ఉన్నారు. ఇక్కడ యాపిల్ మొక్కలు 11 నెలల నుంచి యాపిల్ మొక్కలు సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఈ యాపిల్ మొక్కలు ఎట్లా నాటుకోవాలా, అదేవిధంగా ఎటువంటి పద్ధతిలో నాటుకోవాలా, నాటుకున్న సమయంలో ఏ మందులు వేసుకోవాలా, ఈ యాపిల్ సాగు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్, నీటి యాజమాన్యము, ఎటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి, ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కుందాము. అదేవిధంగా ఈ యాపిల్ మొక్కలు సప్లై చేసిన శ్రీ సత్యసాయి హార్టికల్చర్ నర్సరీ గత 3-4 సంవత్సరాల నుండి యాపిల్ మొక్కలు డెవలప్ చేస్తూ ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక సప్లై చేస్తున్నారు. వాళ్ళు కూడా మనతో పాటు చక్రపాణి యాదవ్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రతి ఒక్క డీటెయిల్స్, ఈ యాపిల్ సాగు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కున్నాం. అదేవిధంగా రైతు చేసే చిన్న తప్పు వల్ల చెట్టు ఎదిగిన తర్వాత చెట్టు చనిపోయే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కనుక్కున్నాం. అదేవిధంగా చక్రపాణి యాదవ్ గారు మెయిన్ గా ఇక్కడ రావడానికి కారణం ఏమంటే చెట్లు ఎట్లున్నాయి, అదేవిధంగా గైడెన్స్ ఇవ్వడానికి రైతులకు వచ్చారు. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూద్దాం రండి. అన్న నమస్కారం. అన్న మీది యాపిల్ సాగు చేస్తున్నారు కదా, 11 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు నాటుకున్నారు? ఇప్పుడు 1.5 ఎకరాలు చేస్తున్నాం సార్. ఎన్ని చెట్లు ఉంటాయి? ఇప్పుడు 550 చెట్లని మేము చక్రపాణి యాదవ్ సార్ తో కనుక్కొని ఎకరాకి ఎన్ని చెట్లు పడతాయి ఏమి అని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తో మేము నాటడం జరిగింది. 1.5 ఎకరాకు గానీ 550 చెట్లు. ఇప్పుడు నాటుకునే పద్ధతి ఎట్లా ఉంటుంది అన్న? ఇప్పుడు 10x10 పెట్టుకున్నాం సార్. సార్ తో కన్సల్ట్ అయినప్పుడు మాకు ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి ఫస్ట్ ఐడియా ఇచ్చింది సార్. దాని తర్వాత మేము ఏం చేసినామంటే 10కి 10 పెట్టుకున్నాము. ఇటు 10 అటు 10. తర్వాత ఏమైందంటే ఇక్కడ తీసేటప్పుడు అడుగున్నర వెడల్పు, అడుగున్నర విడ్త్, అడుగున్నర డెప్త్ చెట్టు నాటుకునేటప్పుడు లోతు తీసుకుని దాంట్లోకి ఏం వేసినామంటే వేప చెక్క వేసినాము, ఎర్రమట్టి వేసినాము, తర్వాత సూపర్ ఫాస్ఫేట్ వేసినాము, దాంతో పాటు వర్మీ కంపోస్ట్. ఈ 4టిని మిక్స్ చేసుకుని సార్ చెప్పిన మోతాదులో వేసుకుని పెట్టుకున్నాము. చెట్లు ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని అద్భుతంగా ఉన్నాయి. మామూలుగా మేము ఫస్ట్ లో ఏం చేసినామంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వదిలేసినాం. అంటే మాకు ఐడియా లేదు. చాలా మంది రైతులు ఏం చేస్తారంటే దీనిపైన ఐడియా లేక వాటర్ మేము మామూలుగా వేరే చెట్లకి ఎట్లా వదులుతామో అట్లే వదిలేసినాము. అప్పటికి సార్ ఫస్ట్ లోనే మాకు డైరెక్ట్ చేసినారు, ఇట్లా వాటర్ ఎక్కువ వేద్దాం అంటే మాకు ఎందుకంటే ఫస్ట్ ఈ చెట్ల గురించి ఐడియా లేదు కాబట్టి మేము ఎక్కువ మోతాదులో వదిలేసినాం. సో ఎక్కువ మోతాదులో వదలడం వల్ల అక్కడ ఒక 2-3 చెట్లు డ్యామేజ్ అయినాయి. దాని తర్వాత సారు ఇవి బాగా చిగిరిన తర్వాత ఒక విజిట్ చేసినారు. మధ్యలో మేము రిక్వెస్ట్ చేసుకుంటే సారు ప్రతిసారి ఫాలో అప్ చేస్తుంటారు. మొక్క ఇచ్చిన తర్వాత ఒకసారి కాల్ చేసి మొక్క పరిస్థితి ఎట్లుంది, ఏమి దానికి ఏమి వేస్తున్నారు అని ప్రతిదీ కాల్ బ్యాక్ చేస్తూ అట్లే విజిట్ చేస్తూ వచ్చినారు. ఇంకా చెట్టు కొంచెం ఇచ్చిన ఒక 3 మంత్స్ అయిన తర్వాత సారు ప్రత్యక్షంగా వచ్చేసి విజిట్ చేసి కటింగ్ ఎట్లా చేయాలా, ఎంత వదిలేసి పైనకి ఎంత వదిలేసి కట్ చేస్తే మొక్క మళ్ళీ స్పీడ్ గా బ్రాంచెస్ వస్తాయి అని చెప్పేసి మాకు స్పష్టంగా చెప్పిపోవడం వల్ల మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి చెట్టు కూడాను కొత్త బ్రాంచెస్ వచ్చినాయి. మనం చూసినట్లయితే మేము మధ్యలో అంతర్ పంటగా ఇవి కూడా వేసుకున్నాం. అంటే ఇప్పుడు అంతర్ పంటగా ఇది వేసుకున్న ద్వారా దీనికి ఏమి ఇబ్బంది ఉండదు? ఏం లేదు. సార్ ఏం చెప్పినారంటే ఏ పంట అయినా వేసుకోండి, కాకపోతే వాటర్ కంటెంట్ ఇచ్చినప్పుడు ఈ చెట్లు తగలకుండా వాటర్ అనేది వేసుకోండి. అవును సార్, ఆ విధంగా చెప్పడం వల్ల చాలా అవేర్నెస్ మాకు సార్ ద్వారానే కల్పించినారు. సో ఇప్పుడు సెకండ్ టైం మేము పిలవకుండా కూడాను సారే మళ్ళీ ఈ రూట్ లో పోతున్నాను, ఫస్ట్ మీది విజిట్ చేసి మీకు ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి, అక్కడక్కడ పొరపాట్లు చేస్తానని చెప్పి ఈ రోజు రావడం జరిగింది. సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇంకొక విషయం అంటే ఇప్పుడు నర్సరీలో ఏదైనా మొక్క తెచ్చుకుంటే ఇప్పుడు మామిడి గాని కొబ్బరి గాని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నర్సరీ వానికి ఫార్మర్ కి అసలు సంబంధమే ఉండదు. ప్రతి ఒక్కటి ఇంకా ఫార్మర్ చూసుకోవాలి. ఇప్పుడు మీరు సార్ అయితే మీకు 2 విజిట్లకు వచ్చినారు. అదేవిధంగా మీరు ఏమడిగినా ఏ టైంలో కాల్ చేసినా దానికి రెస్పాండ్ ఇస్తున్నారు, ఏ డిసీజ్ అని చెప్తున్నారు, ఏ మందులు వేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒకవేళ మీ ఈ వీడియో చూసి కానీ మీ సార్ దగ్గర ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మొక్కలు ఇప్పుడు మీరు ఏ విధంగా చెప్తారన్న? కొనుక్కోవడం బెస్టా లేదంటే ఎట్లా అంటారు? ఇది రాయలసీమ జిల్లాలో రతనాల వర్షం గురించినట్లే అందరూ ఇప్పుడు మా ఊర్లో కూడా రైతులు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ చెట్లలో కాయ కాస్తుందా, మేము తెచ్చి పెడదామా అన్ని చదును చేసి పెట్టుకున్నారు. మేము కూడా డిసెంబర్ కి క్రాప్ వదలాలా అనే ప్లాన్ తో ఉన్నాము. సార్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా
ముందుకు పోదామనే ఆలోచనలో ఉన్నాము. మేమైతే సజెస్ట్ చేసేది ఏమంటే, రైతు ఈ మిరప చెట్లు గానీ, టమోటా గానీ ఇవన్నీ నాటుతారు, మొక్కజొన్న గానీ. ఇది ఫైనల్ గా ఒక స్టేజ్కి వచ్చేపాటికి మన దగ్గర క్రాప్ దశలో ఉన్నప్పుడు, అంటే ఎన్ను పాలు పడతా అన్నప్పుడు 3,000 రూపాయలు ఉంటుంది క్వింటల్. అదే మన చేతికి వచ్చేపాటికి 1,200, 1,300 అయిపోతుంది. మనం వేసిండే సత్తువుల డబ్బులు గానీ, పెట్టిండే కూలీలు కానీ ఏవి రిటర్న్ రాలేకపోతున్నాయి. రైతు అలాగే కూరుకుపోతున్నాడు. ఫైనల్ గా మేము యూట్యూబ్ ద్వారా రియలైజ్ అయ్యి చక్రపాణి యాదవ్ సార్ గారిని డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి, ఈ పంటలు ఒక 3 సంవత్సరాలు మనకి ఆదాయం లేదనుకున్నట్లయితే సిరుల వర్షం కురిపిస్తున్న ఉద్దేశంతో మేము ఈ పంటకి పెట్టుకుని ముందుకు పోతాం. అంటే ఇప్పుడు మనం నాటుకున్న ఒక 18 నెలలకు అనేది కాపు వస్తుంది, ఖచ్చితంగా. కానీ కమర్షియల్ గా ఉండాలంటే ఒక 3 వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ బుడం కొంచెం గ్రోత్ వచ్చి కాయని పట్టే కెపాసిటీని అది పట్టుకుంటే కొంచెం స్ట్రెంత్ గా ఉండాల. మనము సార్ చెప్పినారు ముందుగానే, మీరు వెంబడే ఆదాయాన్ని పొందాలంటే కాదు, ఒక 3 ఏళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేస్తే మంచి ఆదాయాన్ని పొందుతారు. మీరు పెట్టిన పెట్టుబడి అంతా ఒక 1 year లో ఎగిరిపోతుంది. దాని తర్వాత హ్యాపీగా మీరు కూర్చొని చోటుకే డబ్బులు వస్తాయి అనే విషయం చెప్పినారు. మాకు దానిపైన కొద్ది రోజుకి నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే చెట్లు మంచి గ్రోత్ పెరుగుతుంది కాబట్టి మనకు కూడా ఆశ అనేది ఎక్కువ పెరుగుతుంది. అవును. ఇంకోటి ఏమంటే మాకు ప్లస్ పాయింట్, వేరే మొక్కలు మేము మామిడి మొక్కలు అటు సైడ్ పెట్టినాం. ఏదో నర్సరీలో తెచ్చి పెడితే అవి కొన్ని 2-3 చనిపోయినాయి. వాళ్ళకి కాల్ బ్యాక్ చేస్తే మేమేం చేసేకైతుందనే ఉద్దేశంతో మాట్లాడినారు. కానీ సారు ఎప్పుడు midnight 11 o'clock లో చేసినా కూడాను బిజీ వచ్చినా నెక్స్ట్ కాల్ బ్యాక్ చేసి మాకు ఏం చెప్పండి విషయం ఏమి అని వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయంలో చాలా సంతోషం. మేము గ్రూప్ ద్వారా కూడా తెలియజేస్తుంటాం. అంటే అందరికి గ్రూప్ తయారు చేసినారు. ఎక్కడ ఖమ్మము, విజయవాడ ఎక్కడెక్కడ ఉన్నారు. దాంట్లో ప్రతిసారి ఫొటోస్ అప్లోడ్ చేస్తా అంటారు వేరే వాళ్ళు. ఆ మొక్కలను చూసి మా కూడా ఇలా మొక్కలు ఉన్నాయేమో, మేము ఏం వాడాలా అనేది దాని ద్వారా అవేర్నెస్ తెచ్చుకుంటాను. అంటే ప్రతిసారి అడగకపోయినా గ్రూప్ లో అప్డేట్ చేస్తా అంటారు. మేము సార్ బిజీలో ఉంటారు, వేరే బ్రాంచెస్ ఉన్నాయి, చిక్బళాపూర్, బాగేపల్లి ఇట్లా బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ ఏమైనా ఉంటారేమో, ఎందుకు డిస్టర్బ్ చేయాలా అనే ఉద్దేశంతో మేము చేయకపోయినాను. వేరే ఎక్కడో ఖమ్మం ఇంకనో ఎక్కడో వేరే చోట్ల అప్లోడ్ చేస్తా అంటారు. ఫోటో అప్లోడ్ చేసి సార్ మా చెట్టు ఇట్లుంది, ఏం చేయాలా అంటే సార్ వెంటనే మేము కంపేర్ చేసుకుంటాం. ఆ మొక్కని మా చెట్లలో ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమో, మేము దాన్ని వేద్దామా అనే ఉద్దేశంతో. ఇంకొకటి ఏమంటే, ఈ ఫామ్ లోకి ఎంటర్ అయితే మీ కుమార్ చెప్పారు, ఏదో ఒక చెట్టుకి ఒక చిన్న కాయ కాసింది, దాన్ని మొత్తం ఇల్లు మొత్తం ఒక్కొక్క ముక్క పంచుకొని తిన్నాము అని. అవునవును. అందరూ ఎందుకంటే ఫస్ట్ కాసించారు, చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాం మేము. అది ఎక్కడో ఒకే ఒక చెట్లో, చిన్న చెట్టు, ఇంకా ఏ చెట్లోనా అప్పుడు లేదు, అది పింజ దశలో ఉన్నప్పుడు మేము అనుకోకుండా కటింగ్ చేస్తా అంటే అది కనపడిచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడిస్తుంది. చాలా సంతోషంగా ఫీల్ అయినాము. అందరూ ఫొటోస్ తీసుకున్నాము. అది కొంచెం ఒక 2.5 month లో మంచి గ్రోత్ వచ్చేసింది. అది రీసెంట్ గా 3 days బ్యాక్ కట్ చేసి అందరూ తినాల ఉద్దేశంతో తింటే మంచి టేస్ట్ ఉంది, కలర్ సూపర్ ఉంది. అందుకు మాకు ఇప్పుడు నమ్మకం కలుగుతా ఉంది. ఎందుకంటే ఫ్రూట్ చూసినారు కాబట్టి మన దాంట్లో కూడా పండుతాది అనే ఉద్దేశంతో. అవును సార్, బాగుంది సార్. ఇప్పుడు మేము అదే నమ్మకంతోనే ఉన్నాం. ఇప్పుడు వచ్చే డిసెంబర్ లో మళ్ళీ కటింగ్ వదులుకోమని చెప్పినారు సార్. అక్కడ ఏప్రిల్ కంతా మళ్ళీ కాయ చూడొచ్చు, ప్రతి చెట్లోనే కాయ చూడొచ్చు అనే ఉద్దేశంతో ఆశతో ఎదురు చూస్తున్నాం మేము కూడా. అన్న ఇప్పుడు మన తోటలో చూసుకున్నట్లయితే 550 మొక్కలు ఉన్నాయి కదా, ఏమేమి వెరైటీలు ఉన్నాయి సార్? దీంట్లో ఇజ్రాయెల్ సంబంధించి అన్నా వెరైటీ మొక్క అని ఒకటి తీసుకున్నాము. తర్వాత దానికి పాలినేషన్ గా మనకు అంటే పరాగ సంపర్కం అంటారు అనమాట. ఇది పూత అయిన తర్వాత ఈ తేనెటీగలు అనేటువంటివి ఈ యొక్క డోర్సెట్ గోల్డ్ అని, అది ఇంకొక బ్రాండ్, పాలినేషన్ కోసం ప్రతి 10 మొక్కలకు ఒక డోర్సెట్ గోల్డ్. అంటే ఇది మొగ మొక్క అనమాట. ఇవి 500 మొక్కలు, 50 మొక్కలు. ఇప్పుడు 500 మొక్కల్లో మేము అక్కడక్కడ ఒకటి పెట్టేసాం అనమాట. సో 10 మొక్కలకి ఒక డోర్సెట్ గోల్డ్ ఇట్లా వేసుకోవడం వల్ల 100 మొక్కలకి 10 డోర్సెట్ గోల్డ్ వేసుకోవడం వల్ల కాయ ఈ డోర్సెట్ గోల్డ్ వచ్చేసి గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. గ్రీన్ ఆపిల్ టేస్ట్ హైలీ ఉంటుంది. దానికి ఈ అన్న వెరైటీ అనేది ఇజ్రాయెల్ మొక్క అన్నమాట. ఇది ఇజ్రాయెల్ వెరైటీ. సో మేము అది షైనింగ్ వస్తుంది బాగా, కాయ కూడా ఎక్కువ పూత రెడ్ కలర్ హైలీగా ఉంటది. అసలు మనం సేమ్ ఇక్కడ సిమ్లాని యాపిల్ ఎట్లా చూస్తామో సేమ్ లోపల పిండి కాయ వచ్చి మంచి టేస్ట్ గా పడుతుంది. ఇంకోటి ఏమంటే, చాలా వీడియోస్ లో ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో యాపిల్ మొక్కలకు సంబంధించి చాలా ట్రెండ్ అవుతుంది 3 నెలల నుండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డోర్ సెట్ అవసరం లేదు, పాలినేషన్ కోసం ఎటువంటి మొక్క అవసరం లేదు, అదంతా కదా సెల్ఫ్ పాలినేషన్ చేసుకుంటాదని చాలా చెప్తారు. అది పూర్తి తప్పు, పూర్తి విరుద్ధం ఈ దానికి. ఎందుకంటే కంపల్సరీగా మొగ మొక్క అనేటువంటి డోర్ సెట్ ఉంటేనే, పాలినేషన్ అనేది ఉంటేనే ఖచ్చితంగా కాయ, రంగు ఇవన్నీ అనా వెరైటీలో ఇజ్రాయెల్ వెరైటీ కాబట్టి ఇది అన్ని చోట్ల ఖచ్చితంగా డోర్ సెట్ గోల్డ్ ఇన్స్టాల్ చేయాలి. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. చాలా మటుకు ఉత్త అన్నా వెరైటీని దానికి ఏది లేకుండా మంచి క్రాప్ వస్తుందని అంత రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ఖచ్చితంగా మా చక్రపాణి యాదవ్ సార్ మాకు ఇంటిమేషన్ ఇచ్చిన విధంగా అక్కడ మేము లైవ్ లో చూసినాం ధర్మవరంలో. అక్కడ చూసినప్పుడు డోర్ సెట్ గోల్డ్ ఎట్లా గుర్తుపట్టాలా, అన్నా వెరైటీని ఎట్లా గుర్తుపట్టాలా, ఈ రెండు ఉంటేనే
మంచి క్రాప్ తీసుకోగలరు. రైతు బాగుండాలనే ఉద్దేశంతోనే, సదుద్దేశంతోనే మ్. రాయలసీమలో రతనాల సీమను తయారు చేయాలని చెప్పేసి చాలా మంది వెరైటీ పంటలు పెట్టి పాపం టమోటా పెడతారు. మంచి క్రాప్ వచ్చినప్పుడు రేట్ ఉండదు, ₹2 ₹3 పెడతారు. రైతులు ఎంత నష్టపోతున్నారో సార్ కళ్ళ ముందు కనిపించి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ని రైతుల్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే తక్కువ నీటి క్వాంటిటీతో ఈ మొక్కలను పెంచవచ్చు అనే ఉద్దేశంతో సార్ ఎన్నో పెస్టిసైడ్స్ చేసి గత 4-5 సంవత్సరాలుగా రైతులకు అందిస్తున్నారు. మేమైతే చాలా హర్షం వ్యక్తం అంటే చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన రాయలసీమ అంటేనే వాటర్ అనేది చాలా తక్కువ. అవునవును. రాయలసీమ చాలా తక్కువ. అవును సార్. రాయలసీమకు సూటబుల్ అయ్యే పంటే ఇది. ఇప్పుడు మనకి చాలా కాంబినేషన్ ఇది. వర్షము తక్కువ, వర్షంతో కంపారిజన్ లేకుండా మనకి వాటర్ తక్కువ వాటర్ తో ఇది తొందరగా డెవలప్ అయిపోతుంది. మనం 2-3 ఇయర్స్ లో క్రాప్ ని చేతికి తీసుకోవచ్చు. మంచి మొక్కలు ఇవి. ఓకే అన్న, వీడియో చూసారు కదా, అదే విధంగా చక్రపాణి సార్ గారిని పిలుద్దాం ఒకసారి. పిలిచి వీళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇస్తారు, అదే విధంగా ఎటువంటి మొక్కలు పాడైన మొక్కలు, దానికి మెయిన్ రీజన్ ఏమి పాడవడానికి ప్రతి ఒక్క డీటెయిల్స్ చూసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరం చక్రపాణి యాదవ్ అని. నేను హార్టికల్చరిస్ట్ ఫ్రమ్ బెంగళూరు. గోవా అండ్ యాపిల్ ఫార్మింగ్లో రైతులకు అనేది సలహాలు సూచనలు ఇస్తుంటాను జామ మరియు యాపిల్ సాగులో. గత 4 సంవత్సరాల నుంచి మనం కర్ణాటక అనేది యాపిల్ చెట్లు అనేది చాలా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాయలసీమలో ఇప్పుడు గత 1 సంవత్సరం నుంచి రైతులకు ఇవ్వడం జరుగుతుంది యాపిల్ మొక్కలు అనేది. ఇప్పుడు ఈ వీడియో ఉద్దేశం ఏమంటే, రైతులు యాపిల్ మొక్కల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యము, ఎరువులు ఎలా తీసుకోవాలి, అంతర పంటలు ఏమేమి వేసుకుంటే అనుకూలం ఉంటుందని ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు తప్పులు ఏం చేస్తున్నారు మెయిన్గా, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క రైతు మన దగ్గర మొక్కలు తీసుకున్న రైతులన్నీ ఒక వాట్సాప్ గ్రూప్లో వాళ్ళని జాయిన్ చేసి ప్రతి క్షణం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను అనమాట. ఏ రైతు అన్నా కానీ డిసీజ్ వచ్చినప్పుడు గ్రూప్లో ఫోటో పెట్టాను అనుకోండి, నేను దానికి రీప్లై ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతుకి పోతుంది అనమాట. చాలామంది రైతులు, దయచేసి మీకు చేతులు ఇచ్చే చెప్తున్నాను, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మాత్రం యాపిల్ మొక్క అనేది ఎటువంటి డిసీజ్ రాదు, మొక్క చనిపోదు అనమాట. మెయిన్ దీనికి వాటర్కి దీనికి చాలా ఆపోజిట్ అనమాట. నీళ్ళు ఎంత తక్కువ వదిలితే మొక్క అంత ఎదుగుతుంది అనమాట. నీళ్ళకి దీనికి ఆపోజిట్ అనమాట. ఒక్క మొక్కకు వచ్చి 2 రోజులకు ఒకసారి 8 లీటర్ నీళ్ళు ఇస్తే గిన యాపిల్ మొక్కకు అనేది నీళ్ళు తక్కువ ఉండాలన్నమాట. 8 లీటర్ వాటర్ వదిలితే గిన మొక్క చాలా వరకు ఎదుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాము వీళ్ళు ఏం తప్పు చేశారు, కట్టింగ్ విధానం ఎలా చేసుకోవాలి, కట్టింగ్ అయిన తర్వాత కట్టింగ్ పేస్ట్ ఎలా పెట్టుకోవాలి, కింద బ్రాంచెస్ ఎలా కటింగ్ చేసుకోవాలి, నీళ్ళు అనేది ఏ విధంగా మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే అనుకూలం ఉంటుంది, మళ్ళీ కొన్ని మొక్కలు చనిపోయినాయి, అందుకు ఏ డిసీజ్తో చనిపోయినాయని, దానికి మనకి ఏ మందులు వాడితే మళ్ళీ రికవర్ అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం రైతుకు తెలియజేస్తున్నాం. చూడండి సురేష్ గారు, ప్రస్తుతానికి ఈ మొక్క అనేది ఎండిపోతుంది అనమాట. ఇది ఎందుకు ఎండిపోతుందంటే, మనం స్టార్టింగ్ నుంచి మొక్క నాటినప్పటి నుంచి మనం నీళ్లు ఎక్కువ వదులుతుంటే మొక్క పెరుగుతుంది, లేదనట్లేదు. కానీ ఎక్కువ నీళ్ళు అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే దీనికి విల్ట్ వస్తుంది అనమాట. విల్ట్, రూట్ రాట్ అని వస్తుంది అనమాట. మొదల వ్యాధి ప్లస్ కుళ్ళు రోగం వస్తుంది అనమాట. ఆ కుళ్ళు రోగం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మొక్క అనేది నిదానంగా చనిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీనికోసము నీటి యాజమాన్యం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను లాస్ట్ టైం వచ్చి మీకు చెప్పాను, మీరు పొడుగు వచ్చేసి 1 అడుగు, వెడల్పు వచ్చి 1 అడుగు దూరంలో డ్రిప్పర్ మార్చమని చెప్పాను, మీరు క్లోజ్ చేసి మార్చారు. ఓకేనా, ఇక్కడ నీట్ గా మార్చేశారు. అక్కడ 1 అడుగు ఇక్కడ 1 అడుగు వేసేసి మార్చేశారు. ఇప్పుడు మార్చడం వల్ల ఏమైపోతుందంటే మనకి అక్కడ ఇక్కడ పడుతుంది రూట్ అనేది, అంటే ఏరు వ్యవస్థ దూరంగా వచ్చి ఉంటుంది కాబట్టి మొక్క ఎదుగుదల బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏమంటే మనము ఇలాంటి, అంటే మనకి ఎల్లో కలర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క చూసుకోండి, ఆ మొక్క చూపించండి. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ దీనికి విల్ట్ వచ్చింది, ఇది కొద్దిగా డౌన్ అయిపోతుంది, అంటే చెట్టు కలర్ మారిపోతుంది. ఇప్పుడు పక్కన ఒక చెట్టు చూడండి, అక్కడ చూడండి చెట్టు ఎంత పచ్చగా ఉందో, ప్రతి ఒక్కటి న్యూట్రిన్స్ దానికి పుష్కలంగా ఉన్నాయన్నమాట. కానీ ఇదేమైపోతుందంటే విల్ట్ వచ్చింది, అంటే ఎయిర్ అనేది తెల్లగా లేకుండా నల్లగా అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమైపోతుంది, రోగం వస్తుంది. ఇలాంటి వచ్చే చెట్లు మనం బతికించుకోవాలి, అలాగా మనకు కాకూడదని ఉద్దేశం చేయాలంటే మీరు ట్రైకోడర్మా అనేది 1 కిలో, సుడోమోనాస్ అనేది 1 కిలో, ఈ 2 కలిపి 200 లీటర్ డ్రమ్ములే కలుపుకొని నీట్ గా ఒక మొక్కకు వచ్చి చెట్లు మొదల దగ్గర తేమ ఉండాలన్నమాట. ఫస్ట్ నీళ్ళు వదిలేసి ఉన్నప్పుడు చెట్టు మొదల దగ్గర 1 చెట్టుకి 2 కలుపుకోండి, 1 చెట్టుకి 1 లీటర్ పోసారనుకోండి, మొక్క చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏం చేస్తారంటే మీరు అక్కడ ఏరు అనేది ఆరాలన్నమాట. మొదల దగ్గర మున్నేద్దండి, ఆ గుంత తీసింటారు కదా మీరు మందులు పోసేకి, అది అట్లే ఉండాలన్నమాట. 3 రోజులు ఆరాలన్నమాట. అది ఆరిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ మీరు బ్లైటెక్స్, COC అంటాం దాన్ని, బ్లైటెక్స్ అనేది ఒక 1/2 kg తీసుకొని 200 లీటర్ డ్రమ్ములే కలుపుకొని, ఓకేనా, 200 లీటర్ కలుపుకొని మళ్ళీ ఒక మొక్కకు వచ్చి 1 లీటర్ పోసేయండి. అది పోసిన ఒక 10 రోజుల తర్వాత
ఈ హ్యూమిక్ యాసిడ్, ఫలవిక్, అమినో, సీవిడ్, సిల్క్ అని ఉంటుంది, అంటే రూట్ డెవలప్మెంట్ చేసేటివి. ఒక అవన్నీ కాంబినేషన్ 1 లీటర్ లో ఉంటాయి. 1 లీటర్ తీసుకొని 200 లీటర్ డ్రమ్లో కలుపుకొని 10 రోజుల తర్వాత మళ్ళీ మొక్క మొదలుకి డించింగ్ చేశారనుకోండి, ఆ పాత వేరు అనేది చనిపోయి కొత్త వేరు అనేది రావడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మనకి కొత్త ఇగుర్లు మొక్క అనేది రికవర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకోవాలి. మెయిన్ మనము స్టార్టింగ్ నుంచి నీటి యాజమాన్యం కరెక్ట్గా చూసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదనమాట. నేను ప్రతి ఒక్క రైతుకి అదే చెప్తున్నాను. మనం ఏమంటే రైతు ఇచ్చిన డబ్బులు నా దగ్గర నిలబడదు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్, నేను ఇచ్చిన మొక్క అనేది రైతు దగ్గర ఉండాలా, వాళ్ళ మొక్కల్లో సంతోషం కావాలి. ఎందుకంటే నేను ఒక రైతు కొడుకు కాబట్టి, నేను అది చూసాం, మనమంతా కష్టాలు సుఖాలు అన్ని చూసాం కాబట్టి, నేను రైతు ఇబ్బంది పడుకునే ఉద్దేశంతోనే మనము ఈ యాపిల్ మొక్కలు కానివ్వండి, ఎక్కువ జామ మొక్కలు ఇచ్చాను కర్ణాటక ఆ సైడ్ అంతా మొత్తం అంతాను. నాది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, చక్రపాణి యాదవ్ అని చెప్పేసి. దాంట్లో మనం కర్ణాటకలో కొన్ని వేల రైతులకి జామ మొక్క ఇచ్చాము. జామ మొక్కల గురించే మనం వీడియోలు చేసి రైతులకు ఇస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క చోట మనం పోయేసి రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. దానికోసము మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్లోని ప్రతి ఒక్క రైతుకి మనము ఏ రోగానికి, ఇప్పుడు పండికి కానివ్వండి, నెమటోడ్స్ కానివ్వండి, విల్ట్కి కానివ్వండి, ఫంగిసైడ్కి కానివ్వండి, పొటాష్ డిఫిషియన్సీ కానివ్వండి, కాల్షియం డిఫిషియన్సీ, ప్రతి ఒక్కటి మన వీడియోల రూపంలో మన రైతుకు అనేది సలహాలు ఇవ్వడం వల్లనే రైతు అనేది చాలా వరకు చూసుకుంటున్నారు. చాలా మంది కామెంట్ పెడుతుంటారు, అదట్లా ఇదిట్లా అని చెప్పేసి. నోరున్న నేలకి ఏదైనా మాట్లాడుతుంది. కష్టపడి చేస్తేనే దాని ప్రతిఫలం దక్కుతుంది అనమాట. ఇప్పుడు 50 మందిలో 40 మంది సక్సెస్ అయ్యి 10 మంది సక్సెస్ కాలేరు యాపిల్ చోట్ల. ఎందుకంటే నువ్వు యాపిల్ మొక్క ఈడబెట్టేసి ఆడ ఉంటే అవుతుందా? కాదు కదా. మనం మొక్క నాటిన తర్వాత దాని జాగ్రత్తలు చూసుకుంటే మాత్రం అవుతుంది అనమాట. 100 మందిలో 10 మంది కామెంట్ పడినా మేము పట్టించుకోము. ఈ కన్నుతో చూస్తాం, ఈ కన్నుతో వదిలేస్తాం, ఈ చెవులతో తింటాం, ఈ చెవులో వదిలేస్తాం అనమాట. ఎవరు ఎక్కువ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము, సాగు చేయలేము, కొత్త అనేది మనం రైతులకు చూపించలేము అనమాట. ఇప్పుడు చూద్దాము ఈ మొక్కకి ఏమి డిఫిషియన్సీ వచ్చింది, ఏరులో ఏమి లోపాలు ఉన్నాయని ఇప్పుడు చూద్దాం. ఇది తీయండి. రండి రండి చూపిస్తాను. చూడండి, మెయిన్గా మనకి ఈ పేడ పురుగు అనేది చూడండి. ఓకే, ఈ పేడలో అనేది ఇది ఈ పేడ పురుగు ఉన్నా కానీ మొక్క అనేది ఎదగనివ్వదు అనమాట. మనకి ఏరు వ్యవస్థలో 4 ఏర్లు ఉంటాయి అనమాట. 4 ఏర్లు ఏ ఏరును కొట్టినా కానీ మొక్క చనిపోతుంది అనమాట. ఈ రోజు ఉన్న చెట్టు రేపు ఉండదు అనమాట. ఇది చూడండి, ఏరు కుళ్ళుది. ఓకే, ఏర్లను తిల్లింది, విల్ట్ కూడా వచ్చేసింది అనమాట. విల్ట్ వచ్చినప్పుడే ఈ పేడ పురుగు అని ఏర్లు తినేస్తే మొక్క చనిపోతుంది. బాగున్న మొక్కకి పేడ పురుగు తింటానే కానీ మొక్క అనేది చనిపోదు అనమాట. ఇప్పుడు ఏరు ఎప్పుడు మెత్తగా అయిందంటే ఆ ఏరుని తినేస్తుంది. ఏరు బలంగా ఉన్నప్పుడు ఇది తినలేదన్నమాట. దానివల్ల మీరు ఈ జాగ్రత్తలు పాటించాలన్నమాట. ఇప్పుడు పేడ పురుగు ఉంది కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, లైవ్ లో చూపిస్తున్నా మనకి. చూడండి, మీరు సైడ్ రండి ఒకసారి, మీరు కెమెరా చూడండి. ఫస్ట్ ఏమైపోయిందంటే ఇక్కడ నుంచి ఈ మొక్క తినేసింది, పాకుతుంది లోపలికి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ మొక్క పోయింది, నెక్స్ట్ వచ్చి ఆ మొక్కకి వెళ్ళిపోతుంది. ఆ మొక్కకు పోకూడదు అంటే మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఆ మొక్కకి ఈ మొక్కకు పోకూడదు అంటే ఇప్పుడు క్లోరోఫరిఫాస్ 50 EC 200 లీటర్ నీళ్ళలోకి క్లోరోఫరిఫాస్ 50 EC 300 ml కలుపుకొని ఒక మొక్కకు వచ్చి 1 లీటర్ డ్రించింగ్ చేసుకోవాలి. మీరు ప్రతి ఒక్క చెట్లు మొదల్లో చేసుకోవాలి. పాజిమా చేసుకుని వేసుకోవాలి. అలాగే లేదు పాజ్ చేసుకునే కాదు ఉంటే గిన చెట్లు మొదల దగ్గర 4 గడారులతో 4 బొక్కలు పెట్టుకోవాలి. చెట్లు 4 బొక్కలు పెట్టుకొని 1 లీటర్ తీసుకుని ఒక బొక్కలో వచ్చేసి 250 ml డ్రించింగ్ చేసుకోవాలి. 4 పక్కల వేసుకుంటే ఏమైతే లోపల వాసనకు అనేది ఈ మన పేడ పురుగు అనేది చనిపోతాయి అనమాట. దాంతోపాటు మీరు వాసన గుళుగులు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే గిన వేరే పక్కకు మొక్క పోయే ఛాన్సెస్ ఉండదు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆహారం లేదంటే అది మళ్ళీ వేరే మొక్కకి వెళ్ళిపోతుంది. వేరే మొక్క ఏదైనా వీక్ అయిన మొక్కను చూసుకుంటుంది అది. దానివల్ల రైతులు జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా మంది కొన్ని మిస్టేక్లు ఉంటే కామెంట్లో పెట్టేస్తుంటారు. దయచేసి అలా పెట్టకదండి. ఎంతో కష్టపడి మేము ఇక్కడికి వచ్చి ఈ వీడియోలు చేస్తున్నాము, రైతుల కోసం చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్క రైతు గమనించండి, ఇది ఆలోచించండి. ఓకే, ఆవేశాలకు పోవద్దండి దయచేసి. ఈ విధంగా పేడ వేసేటప్పుడు నాణ్యతమైన పేడ తీసుకోండి. పేడ వేసేటప్పుడు కూడా మీరు వాసన మాత్రలు వేసుకోండి. డైకోడర్మా, సూడోమోనాస్ కలిపి వేసుకుంటే కూడా చాలా వరకు అనుకూలం ఉంటుంది. తేమ ఎప్పుడు ఎక్కువ ఉంటుందో అక్కడ పేడ పురుగు కంపల్సరీ వస్తుంది.
ఓకేనా, పేడలో పురుగు ఉంటుంది కదా తెల్లగా, ఇప్పుడు చూపించాం కదా, అది తేమ ఎక్కువ ఉన్న చోట అది ఉంటుంది అనమాట, తేమ తక్కువ ఉన్న చోట ఉండదు అనమాట. నీళ్లు కూడా అంతే, మీరు తేమ పైన ఊరికి ఆరిందని చెప్పేసి మళ్ళీ నీళ్లు ఇవ్వకూడదు, చూడాలి ఒక 4 ఇంచు 5 ఇంచులు లోపల తేమ ఉంటే నీళ్ళు ఇవ్వద్దండి దానికి. చిన్న మొక్కకైతే అది చిన్న మొక్క కాబట్టి ఏరు వ్యవస్థ ఉండదు కాబట్టి కొద్దిగా ఇవ్వాలి దానికి నీళ్లు. పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు 8, 9 నెలలు 11 నెలల మొక్క కాబట్టి వారానికి ఒకసారి వదిలినా సరిపోతుంది. వారానికి ఒకసారి 2 డిప్పర్లు ఉంటాయి కాబట్టి మీరు వారానికి ఒకసారి హాఫ్ అన్ అవర్ వదులుకున్నా 8 లీటర్ నీళ్లు పడతాయి దానికి. అర్థమైందా? సరే, మీరు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మీరు 2-3 గంటల సేపు నీళ్ళు వదిలారనుకుంటే దెబ్బతింటారు. సరేనా? అర్థమైంది కదా చెప్పింది? ఓకే, ఇంకా ఇప్పుడు కటింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలని రైతుకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ చెట్లు మొదల దగ్గర మనం అడుగున్నర వరకు గ్యాప్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొమ్ము ఉంది, దీని కింద కొమ్ము ఉంది, దీనిపైన కొమ్ములు ఉన్నాయి. ఈ మొక్కలు అయితే కటింగ్ చేయాల మీరు, ఓకేనా? ఒక్కసారి ఏం కటింగ్ చేశారంతే. అది ఎప్పుడైనా కానీ కటింగ్ చేసిన భాగం నుంచి పిలకలు వస్తాయి కొమ్మలు, ఆ కొమ్మలు 2 అడుగులు పోతే మళ్ళీ 1 అడుగు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయలేము మనం ఈ వీడియోలో చూపిస్తాము. కింద కొమ్మల్ని కట్ చేసుకోవాలా. కటింగ్ చేసిన ప్రతి ఒక్క భాగంలోనూ పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలా. వేసినారు కదా పేస్ట్, ఓకేనా? చూడండి, ఈ మొక్క ఉంది కదా, మొక్కకు స్ట్రైట్ ఉన్న మొక్క కొమ్మల్ని పెట్టుకోవాలి. ఇట్లా సైడ్ కు ఉంటాయి కదా, ఈ కొమ్మలు మనకు అవసరం లేదు. చూడండి, పెద్ద మొక్కలైనా పర్లేదు, ఈ సైడ్ కు ఉంటాయి చూడు, సైడ్ కి వచ్చినట్టు అవసరం లేదు మనకి ఇవి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాయి కదా, చూడండి, చూడు, ఇది కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఫీట్ ఇది ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు 2 ఫీట్ వచ్చినాయి కదా, మనం 1 ఫీట్ కట్ చేసుకోవాలి ఇవి. సరేనా? కటింగ్ చేసిన మీరు కటింగ్ చేసాక లాస్ట్ టైం 2 ఫీట్ వచ్చాయి, 1 ఫీట్ కట్ చేసుకోండి. మీరు కటింగ్ చేసిన తర్వాత బ్లేడ్ ఇట్లా సైడ్ కొమ్మలన్నీ కట్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ కు ఉన్నాయి కదా కొమ్మలు ఇవి, ఓకే. సూర్యునికి ఏవి చూస్తున్నాయో అవి మాత్రం కొమ్మలు పెట్టుకోవాలా. రైట్ కి లెఫ్ట్ కి అక్కడ ఇక్కడ కొమ్మలన్నీ మాత్రం పెట్టుకోవద్దండి. ఇట్లా చిన్న చిన్న కొమ్మలు పెట్టుకోవద్దు, అవసరం లేదు మనకి ఇవి. ఇది ఒక్కటి వచ్చేసి చాలు మీకు అది, ఓకేనా? ఇప్పుడు ఇది ఇంకా 2 ఫీట్ రాలే, 2 ఫీట్ వచ్చిన తర్వాత 1 ఫీట్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ 2 ఫీట్ వచ్చినాయి, మనం 1 ఫీట్ కట్ చేసుకోవాలి. ఈ సైడ్ ఇవన్నీ అవసరం లేదు, ఈ సైడ్వి ఇవి అవసరం లేదు. చూడండి ఇప్పుడు ఎలా ఉంది మొక్క, ఇది చూడండి, ఇది కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇది మనకి పైకి ఉంది కాబట్టి ఇది, సరేనా? ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏమైపోతుందంటే ఈ కొమ్మలకు వచ్చే సారం అంతా చెట్లు మొదలుకు వేసి చెట్లు మొదలు అనేది ఊరుతుంది అనమాట. అప్పుడు కాయల సంఖ్య మనం ఎక్కువ ఎంత పెట్టినా గానీ మొక్క పట్టుకునేంత శక్తి అనేది మొక్కకే ఉండాలి, కానీ మనం కట్టి పెట్టాలనేది అవసరం లేదు దీనికి, ఓకేనా? ఇంకొక మొక్క చూద్దాం. చూడండి, ఈ మొక్క మనకి ఈ 2 కొమ్మలే చాలు, కింద ఉన్న అవసరం లేదు మనకి. చూడండి, కింద కొమ్మలని పెట్టకూడదు, 1.5 2 అడుగులు గ్యాప్ ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంకా 2 అడుగులు రాలేదు. ఇక్కడ నుంచి 2 అడుగులు వచ్చిన తర్వాత 1 అడుగు కట్ చేసుకోండి, కట్ చేస్తేనే పేస్ట్ పెట్టేసుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడండి ఎంత గ్యాప్ ఉందో ఇది, ఓకేనా? కొమ్మలు కిందే మీరు కొమ్మలు పెడితే ఏమైపోతుందంటే కిందే దానికి బలం తీసుకొని పైన మొక్కకు అనేది ఆహారం ఇవ్వదు అనమాట. పెద్దనా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు 11 నెలలకి ఈ మొక్క ఇంత ఎదుగుతుందని అనుకున్నారా మీరు? మేము అనుకోలేదు సార్, ఇంత బాగా వస్తుందని చెప్పి మేము అనుకోలేదు. ఓకే, మీరు ఇచ్చినప్పటి నుంచి మేము దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాము, బాగానే ఉంది ఇప్పటికేమో. ఓకే, మేము సలహాలు సూచనలు మీకు ఏ విధంగా ఇస్తున్నాము? మీరు 15 రోజులకు తూరి మా కొడుకు మీతో ఫోన్ చేసి సార్ ఇట్లుంది అని కనుక్కుంటే మీరు దాని సలహాలు సూచనలు ఇస్తున్నారు, దాని ప్రకారం మేము ఫాలో అవుతా ఉన్నాం. ఓకే, మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పినా నేను నీళ్లు కరెక్ట్ గా ఇచ్చుకోవాలి పెద్ద అని చెప్పాను. నేను చెప్పేది ఏమంటే పక్కన తోటలు ఉంటారు, వేరే రైతులు ఉంటారు, వాళ్ళ మాట ఎప్పుడే కానీ మీరు నమ్మద్దండి. ఎందుకు నమ్మద్దంటే ఆ నమ్మకం అట్లాగా చెప్పలేదు నేను. నీళ్లు యాజమాన్యంలో మాత్రం నేను చెప్పినట్టు పాటించండి. ఎండ ఉందని చెప్పేసి మీరు 3 గంటలు 4 గంటలు నీళ్లు వదలొద్దండి దయచేసి. లాస్ట్ టైం మీకు కాయ వచ్చింది అన్నారు, ఆ కాయ ఎలా ఉంది? యాపిల్ కాయ వచ్చింది అన్నారు. యాపిల్ కాయ వచ్చింది సార్, బాగా కలర్ ఉంది, మంచి టేస్ట్ ఉంది, నాకు అది తింటే బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం మీరు అన్నారు, నేను మొక్కలు పెట్టేటప్పుడు నన్ను అందరూ తిక్కోడండ్రి, ఈ యాపిల్ ఎందుకు వస్తుంది, 15 రోజులుగా చనిపోతుంది మొక్క, మన భూమిలో పెరగదు రాదు అని చాలా మంది రైతులు మీతో అన్నారు. మీరు కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా అన్నారు. మీరు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? నేను చెట్లు పెట్టినప్పుడు ఎవరు కాదు, మా తమ్ముడే, నువ్వెంత తిక్కోడాయా, ఏడ పండుకొని పంట తెచ్చి పెడతా ఉండవు, ఏదో మొక్కజొన్నలో మిరపేరు నాటకుండా ఇచ్చేయండి అంటే నేను అనుకొని దాన్ని ట్రై చేస్తే అది అవుతుంది, కాకుండా ఉండదు, సాధ్యం అనేది లేదు, దాన్ని చేయాలని చేసినాను అని చెప్పినాను.
ఓకే. ఉమ్. లాస్ట్ టైం మీరు నాకు అదే చెప్పినారు, ఉమ్. సార్ మీరు మాకు కొంచెం సలహాలు ఇవ్వండి, మేము మీ సలహా సూచనలు చేసి పాటిస్తామన్నారు. మీకు చెప్పిన ఒక దీంతోనే నేను మీకు సలహాలు అందించాను. ఉమ్. మొక్క ఈ విధంగా వచ్చింది, ఉమ్. కాయగూర టేస్ట్ చేస్తున్నారు. ఉమ్. అదే విధంగా మీకు దయచేసి నేను అదే చెప్తున్నాను, నీటి యాజమాన్యం కంట్రోల్ గా చేసుకోండి. మీరు 100% అనేది ఉమ్. ఈ డిసెంబర్ కాపు కుదులుదాము. వచ్చే సంవత్సరం 2027 ఏప్రిల్లో ఉమ్. కంపల్సరీ మీ తోటలో యాపిల్ కాయలు అనేది పండించడం జరుగుతుంది 100%. ఉమ్. సరేనా? సరే సార్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ యాపిల్ సాగు సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ వీడియోలు కూడా చెప్పడం ఏమంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పాము. అదేవిధంగా ఈ యాపిల్ సాగు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో కవర్ చేశాము. యాపిల్ సాగు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.